యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడి మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలో 2 శ్రేష్టమైనటువంటి తలంపులు మనకి హెచ్చరిక చేయబడుతున్నాయి. ఆ శ్రేష్టమైనటువంటి తలంపులు ఏంటంటే, నేను వచ్చు వరకు అనేటువంటి మాట. వెళ్ళినటువంటి వారు ఖచ్చితంగా ఏదో ఒక దినాన తిరిగి వస్తారు. మన ప్రభు భూమి మీదకి వచ్చారు. మరి 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఆయన మన పాప శాపాల నిమిత్తం సిలువేయబడ్డాడు, చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచి మరి 40 దినాలు తను ప్రత్యక్షపరుచుకుని తదుపరి ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళినటువంటి ప్రభు మరలా మనకు చెప్పిన మాట ఏంటంటే, నేను మరలా వస్తాను అనేటువంటి మాట. అంటే ఈనాడు క్రైస్తవ సంఘాలన్నీ కూడా చెప్పుకునేటువంటి రీతిలో సెకండ్ కమింగ్ అనేటువంటిది, 2వ రాకడ అనేటువంటిది ఉండబోతుంది. ఆయన ఖచ్చితంగా చెప్పినట్లుగానే ఒక దినాన, అంటే అది ఏ దినమో, అది ఏ సమయమో, అది ఏ గడియో తెలియదు, కానీ ఖచ్చితంగా వెళ్ళినటువంటి ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఇది మనందరం కూడా ఇది గ్రహించాల్సినటువంటి మాట. ఖచ్చితంగా ఒక దినాన ప్రభు రాబోతున్నాడు. మొదటి తలంపు. 2వ తలంపు, మీకు కలిగిన దాన్ని పట్టుకొనండి. మీకు కలిగి ఉన్న దానిని అంటే ఈ దినం మరి మనకి ఉన్నటువంటి జీవితాన్ని బట్టి మన ప్రభువును ఎరిగినటువంటి ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ భూమి మీద మన మనుగడ సాగుతోంది. మనం ఏం కలిగి ఉన్నామో అంటే ఉద్దేశం ఏంటంటే, దేవుని బిడ్డలారా, భౌతికమైన వాటిని గురించి వాక్యం మాట్లాడతలేదు. మరి మనకు కలిగినవండి అంటే మనం అనుకుంటామే, ఒకవేళ మనకున్న స్థలాలు, మనకున్న పొలాలు, మనకున్న ఇళ్ళు, మనకున్నటువంటి ఆస్తులు, ఉద్యోగాలు అనుకుంటున్నామేమో. అవి కాదు, వాటిని కాదు, కానీ దేవుని సన్నిధిలో నీవు నేను కలిగినటువంటి క్రియలు, వాక్యానుసారంగా కలిగినటువంటివి, వాటిని మరి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటివి, వాటిని మనం కలిగి ఉండాలనేటువంటిది జ్ఞాపకం చేయబడుతుంది. ఈ దినం మరి మంచి క్రియలు కలిగినటువంటి వారుగా, మంచి పనులు చేసినటువంటి వాటిని కలిగి ఉంటున్నామో లేదో ఒకటి. చివరి తలంపు ఏంటంటే, గట్టిగా పట్టుకోమనేటువంటి మాట. గట్టిగా పట్టుకోమని, ప్రభు త్వరలో రాబోతున్నాడు, మన కలిగిన వాటిని గట్టిగా పట్టుకోమని. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువుని తీసుకెళ్తున్నప్పుడు మనం చెబుతూ ఉంటాం, గట్టిగా పట్టుకొని తీసుకెళ్ళండి అని. ఎందుకంటే చేతిలో జారిపోయిద్దామని చెబుతూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే, మన కలిగినటువంటి క్రియలను దోచుకోబడతాయి. మన కలిగినటువంటివి అపవాదైనటువంటి శోధకుడైనటువంటి వాడు సాతాను వాటిని మన దగ్గర నుంచి తెలియకుండానే మన దగ్గర నుంచి దోచేస్తాడు. వాడు దొంగ, దోచేసేవాడు. కాబట్టే అందుకని దేవుడు అంటున్నాడు, వాటిని గట్టిగా, వాడు దోచేయకుండా, వాడు తీసేసుకోకుండా, నీ దగ్గర నుంచి దొంగిలించకుండా వాటిని నీ కలిగిన వాటిని గట్టిగా పట్టుకుంటే ఒక దినాన వాటిని బట్టి, మనం పొందుకున్న వాటిని బట్టి, మనకు కలిగిన వాటిని బట్టి మనకు తీర్పు చేయబడిపోతుంది. వాటిని బట్టే దేవుడు మనల్ని ప్రశంసించబోతున్నాడు అనేటువంటిది గైకొని మనం గుర్తెరగాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఏ దినమైనా రావచ్చు, ఏ రోజైనా, ఏ గడిలోనైనా ఆయన రాబోతున్నప్పుడు మనం ఏం కలిగి ఉన్నామో ఆ కలిగిన వాటిని గట్టిగా పట్టుకుంటూ మనం ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి సిద్ధపాటును దేవుడి ఉదయం మనకు కలిగి జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా.
ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన నాయన మీకు వందనాలు ప్రభు. ఈ ఉదయం ప్రభువా, మీ శ్రేష్టమైనటువంటి మాట ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు ఏ రీతిగా నా తండ్రి ఆరోహణమై తిరిగి వెళ్ళారో ప్రభువా, మరలా మా కొరకు మధ్యాకాశంలో రెండవ రాకట్లో రాబోతున్నారు. అయ్యా, రాబోతున్నారని చెప్పుకుంటున్నామో కానీ సిద్ధపాటు కలిగి ఉంటున్నామో లేదో వ్యక్తిగతంగా స్వపరీక్ష చేసుకోలేకపోతున్నాం. ఈ ఉదయం నాయన మా అందరికీ నా తండ్రి ఒక మంచి మేలుకొలుపును, ఒక మంచి హెచ్చరికను మీరు చేసిన విధానం బట్టి మీకు వందనాలు. అయ్యా, ఆ హెచ్చరికలో నాయన మాకు కలిగినవి అంటున్నావు ప్రభువా. మేమేం కలిగి ఉన్నామో అయ్యా, భౌతికమైనటువంటి భూ సంబంధమైనవి కాకుండా పరసంబంధమైనవి దేవా, మంచి క్రియలు కలిగిన ఆయన, మిమ్మల్ని మెప్పించేటువంటివి మేము కలిగిన ఆయన, వాటిని గట్టిగా ఈ లోక అధికారి అయినటువంటి అపవాది వాటిని మా దగ్గర నుంచి దొంగిలించుకున్న నాయన, వాటిని మా దగ్గర నుంచి తీసివేసుకోకుండా నా తండ్రి గట్టిగా పట్టుకుని ప్రభా వాటిని కాపాడుకుంటూ దేవా మీరు రాకడకి సిద్ధపడగలిగినటువంటి కృపను మా అందరికీ మీరు దయచేయండి. ఏ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా నాయన మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవా, ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. ఆత్మీయ జీవితంలో నాయన మీ కొరకు సిద్ధపాటును మీరు దయచేయండి. అయ్యా, మీ కొరకు నాయన మంచి క్రియలు కలిగి వాటిని గట్టిగా పట్టుకుని నాయన సాగలిగినటువంటి ఆత్మీయమైనటువంటి స్థితిని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. ప్రతి కుటుంబానికి మీరు ఆ విధంగా అనుగ్రహించి సహాయం చేయమని ఈ దినమంతా నాయన మీ బిడ్డలు మరి మేము చేసేటువంటి మా పనుల్లో, మా ప్రయాణాల్లో, బాధ్యతల్లో మీరు వెన్నంటిని నడిపించి మీ కృప చూపించమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.